పార్టీ కోసం పనిచేసిన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడిన 5 నేతల్లో ఇప్పటికే 2 కీలక పోస్టులు దక్కాయి. మిగిలిన 3 వెయిట్ చేస్తున్నారు. పదవులు పొందిన నేతలెవరూ నిరీక్షిస్తున్న నాయకులు ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందా? వాట్స్ ది స్టోరీ? చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నేతల్లో నామినేటెడ్ పదవులు పంచాయతీ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా తయారైంది. ఎన్నికల్లో పార్టీ కోసం పోస్టుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో కూటమి కోసం పనిచేసిన నేతల్లో కొందరికి ఇప్పటికే పదవులు దక్కాయి. మరికొందరు ఎదురు చూస్తున్నారు. కార్పొరేషన్ల చైర్మన్ అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంటే నిరీక్షిస్తున్న నేతల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. అధినాయకత్వం ఎప్పుడు కరుణిస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని వెయిట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ సీటు కోసం 6 నేతలు పోటీ పడ్డారు. కానీ పార్టీ నాయకత్వం గురజాల జగన్మోహన్ కు టికెట్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు టీడీపీకి పెద్ద దిక్కు. సీటు రేసులో ఉన్న నేతలను ఏకతాటిపైకి ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ కు ముందు నుంచే నియోజకవర్గంలో సమిష్టిగా పార్టీ ప్రచారం చేశారు. ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసే ఫార్ములాతో అందరినీ ఒప్పించారు. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు దొరబాబు. అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టికెట్ రాని వారికి తగిన పదవులు ఇచ్చి న్యాయం చేస్తానన్న చంద్రబాబు హామీతో అందరూ సమిష్టిగా పనిచేశారు. కమ్మ సామాజిక వర్గం నుంచి గురజాల జగన్మోహన్, చంద్రప్రకాష్, బలిజ కమ్యూనిటీ నుంచి మాజీ మేయర్ కటారి హేమలత, కాజూరు బాలాజీ, డిఎస్ శ్రీనివాసులు పోటీ పడ్డారు. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి సిఆర్ రాజన్ ప్రయత్నించారు. చివరికి గురజాల జగన్మోహన్ కు టికెట్ ఇవ్వడంతో భారీ మెజార్టీతో గెలిచారు. నేతలందరూ సమన్వయంతో పనిచేయడంతో ప్రత్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు గురజాల జగన్మోహన్ గెలుపు కోసం కృషి చేశారు. అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ముందుగా ఒకరిని పార్టీ పదవి ఇచ్చి ఆ తర్వాత యాడ్ ఆన్ పోస్ట్ గా కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. మరొకరిని నామినేటెడ్ పోస్టులో సర్దుబాటు చేశారు. మిగిలిన వారు పదవుల కోసం ఎదురు చూస్తూ ఎమ్మెల్యే జగన్మోహన్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పదవుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. అసెంబ్లీ టికెట్ కోసం పోటీ పడ్డ సిఆర్ రాజన్ ను చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. మాజీ మేయర్ కటారి హేమలతకు ముందుగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలో డైరెక్టర్ పదవి ఇచ్చారు. కానీ ఇది చిన్న పదవి అంటూ చిన్నపుచ్చుకున్నారు. పెద్ద పోస్టు కోసం పట్టుపట్టారు. హోదా ఉన్న పదవి కావాలన్న డిమాండ్ ను పార్టీతో పాటు ప్రభుత్వం ముందు ఉంచారు. దీంతో పునరాలోచన చేసిన పాలకులు కటారి హేమలతకు చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఇవ్వడంతో సంతృప్తి చెందారు. తన స్థాయికి తగిన పదవి వచ్చిందన్న సంతోషంతో ఉన్నారు. అలానే పార్టీ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ కు వన్నె అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు. దీంతో టికెట్ ఆశించి భంగపడిన 5లో 2 పదవులు దక్కాయి. కాజూరు బాలాజీ, డిఎస్ శ్రీనివాసులు, చంద్రప్రకాష్ మిగిలి ఉన్నారు. వీరికి ఎలాంటి న్యాయం జరుగుతుందా అన్న చర్చ సాగుతోంది. అసలు ఇస్తారా లేదా ఊరించి ఉసూరు మనిపిస్తారా అన్న అనుమానాలు లేకపోలేదు. కూటమిలోని జనసేన, బీజేపీకి కూడా నామినేటెడ్ పదవులు సర్దుబాటు చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.